నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇదివరకు ఒక టీవీ ఛానల్లో మీ నాయకుల మీద స్టోరీలు వేస్తే పోయి అక్కడ దాడి చేస్తారు. ఇప్పుడు ఈ ఒక్క ఛానల్లో, శాటిలైట్ ఛానల్లో కథనాలు వస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే మహిళల పట్ల ఒక ఛానల్లో స్టోరీ వేస్తే ఒక రకం ప్రవర్తన, ఇంకో ఛానల్లో స్టోరీ వేస్తే ఇంకొక రకం ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీకి ఉండవచ్చా? ముఖ్యంగా నేను కేటీఆర్ గారిని ఈ ప్రశ్న వేస్తూ ఉన్నా. మీ మీద స్టోరీలు వేస్తే ఒక ఛానల్ని మీరు వెళ్ళి మొత్తం మీ అనుయాయులు వెళ్ళి ధ్వంసం చేసిరు. అటువంటిదే ఇంకొక ఛానల్లో స్టోరీ వేస్తే మరి ఆడబిడ్డలకు అండగా ఉండకుండా, మహిళా ఐఏఎస్లకు అండగా ఉండకుండా, దళిత ఆడబిడ్డలకు అండగా ఉండకుండా మీరు వత్తాసు పచ్చుకొని ఒకవైపు మాట్లాడడం అన్నది ఎంత మేరకు కరెక్టో సమాజం కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మరి ఆ ఛానల్లో స్టోరీ రాగానే నెక్స్ట్ డే ఇంకొక పేపర్లో ఇంకా పెద్ద స్టోరీ వచ్చింది. అసలు ఈ ఛానల్లో స్టోరీ ఎందుకు వచ్చిందంటే అని దాని వెనుక బ్యాక్ డ్రాప్ స్టోరీ అంతా ఈ పేపర్లో వచ్చింది. ఆ స్టోరీ రాగానే బట్టి విక్రమార్క గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంటనక్క గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. గుంటనక్క గారు ప్రెస్ మీట్ పెడితే గుడ్డిగా ఫాలో అయిపోయి కేటీఆర్ గారు కూడా ఇంకొక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ తర్వాత టూ అండ్ ఫ్రో జరిగింది. ఫైనల్గా 9 టెండర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, మేము బాధపడేది ఏంటంటే, మేము కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడేటోళ్ళం కాదు, ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన్ని, అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న నేను రియాజన్ ఏం బాధపడుతున్నామంటే, గత 2 సంవత్సరాలుగా మేము గొంతు చించుకొని కార్మికుల సమస్యల గురించి మాట్లాడుతుంటే ఎన్నడూ అసలు ఈ రాష్ట్రంలో సింగరేణికి ఇన్ఛార్జ్ అయిన మంత్రి గారు బట్టి విక్రమార్క గారు బయటకు వచ్చి మాట్లాడలేదు.